హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బిలియన్స్ నెట్వర్క్ అనే యాప్ గురించి మాట్లాడుకుందాం. బిలియన్స్ నెట్వర్క్ చెప్పాలంటే యాజ్ ఇట్ ఈస్ మన ఇంటర్లింక్ యాప్, కాపీ పేస్ట్ యాప్. కానీ ఈరోజు నేను చెప్పబోయే విషయం ఏంటంటే ఇంటర్లింక్ నెట్వర్క్ ముందు మార్కెట్లోకి వచ్చిందా లేదా బిలియన్స్ నెట్వర్క్ ముందు మార్కెట్లోకి వచ్చిందా, ఏ నెట్వర్క్ ఏ బ్లాక్ చైన్ కింద వర్క్ అవుతుంది, ఆ రెండు బ్లాక్ చైన్ల మధ్య ఫండింగ్ మరియు వాటి వెనక ఉన్న ఎక్స్చేంజెస్ లేదా పర్సన్స్ లేదా వాటి హిస్టరీ గురించి, అవి ఎలా పుట్టాయి లేదా వాటి ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనే విషయాల మీద చర్చించడానికి మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే ఇంటర్లింక్ అనే దాని గురించి వందల కొలది యూట్యూబ్ ఛానల్స్లో వీడియోస్ ఉన్నాయి, అలాగే తెలుగులో కూడా ఉన్నాయి, చాలామంది చేస్తున్నారు. కానీ బిలియన్స్ నెట్వర్క్ మీద చాలా తక్కువ వీడియోస్ ఉన్నాయి. మీకు క్రిప్టో గురించి అవగాహన రావాలనే ఉద్దేశంతో మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను. ఈరోజు మనం ఈ వీడియోలో బిలియన్స్ నెట్వర్క్కి ఇంటర్లింక్ నెట్వర్క్ మధ్య భేదాలు ఏంటి, చరిత్ర ఏంటి, ఎలా పుట్టాయి, వాటి గురించి మాత్రం చర్చిద్దాం. మీలో చాలామంది ఇంటర్లింక్ చేస్తున్నారు, కానీ బిలియన్స్ నెట్వర్క్ను ఎవ్వరూ పట్టించుకోలేదు. సో అందుకనే నేను ఈ వీడియో చేయడం జరిగింది. ఇప్పుడు మనం ఇంటర్లింక్ నెట్వర్క్ గురించి మాట్లాడితే, యాప్ అనేది ప్లేస్టోర్లో ఉంది. ట్విట్టర్లో 1,00,000 మెంబర్స్ ఫాలోవర్స్ ఉన్నారు. అలాగే ఇది మోనాడ్ అనే నెట్వర్క్ యొక్క బ్లాక్ చైన్ మీద విడుదల కాబోతుంది. మోనాడ్ అనేది ఒక బ్లాక్ చైన్ ప్రాజెక్ట్. ఇది ఇంకా మైనెట్ అనేది అమల్లోకి రాలేదు, ప్రస్తుతం టెస్ట్ నెట్ దశలోనే ఉంది. ఒకవేళ మోనాడ్ బ్లాక్ చైన్ అమల్లోకి రావడానికి కనీసం 3 నుంచి 6 నెలలు లేదా అంతకంటే ఎక్కువ సమయం పట్టొచ్చు. ప్రస్తుతానికి టెస్ట్ నెట్ దశలోనే ఉంది. కాబట్టి మోనాడ్ బ్లాక్ చైన్ వచ్చిన తర్వాత మాత్రమే ఇంటర్లింక్ ల్యాబ్స్ యొక్క అఫీషియల్ కాయిన్స్ కానీ కాయిన్స్ ఎయిర్డ్రాప్ పంపిణీ కానీ ఉంటుంది. కాబట్టి మోనాడ్ బ్లాక్ చైన్ ఓన్ బ్లాక్ చైన్ వచ్చిన తర్వాత మాత్రమే మనకు ఇంటర్లింక్ ల్యాబ్ యొక్క అఫీషియల్ ITLG కాయిన్ కానీ మిగతా కాయిన్స్ కానీ అప్పుడు మాత్రమే రిలీజ్ అవుతాయి. అలాగే మోనాడ్ అనే దాని మీద ఇప్పటి వరకు ఏ యొక్క ప్రాజెక్టు విడుదల కాలేదు. సో ఇప్పటి వరకు మోనాడ్ నెట్వర్క్ కింద ఏ సింగిల్ కాయిన్ కూడా లేదు. అలాగే మీరు గమనించిన విషయం ఏమంటే, ఇంటర్లింక్ ల్యాబ్స్ అనేది మోనాడ్ యొక్క బ్లాక్ చైన్ మీద ఆధారపడి పనిచేస్తుంది. అది ఓన్ బ్లాక్ చైన్ ప్రాజెక్ట్ కాదు. సో అలాగే ఇప్పటి వరకు ఎవరు కూడా ఇంటర్లింక్ ల్యాబ్స్ యొక్క సేవలను ఉపయోగించుకోలేదు. అంటే ఇంటర్లింక్ ల్యాబ్స్ అనేది హ్యూమన్ ప్లస్ AI వెరిఫికేషన్ యాప్ అని అందరికీ తెలుసు. కానీ ఈ సేవలు అనేటివి ఇప్పటి వరకు ప్రపంచంలో ఎవరు యూజ్ చేసుకోలేదు. అంటే ఇంకా ఇంటర్లింక్ ల్యాబ్స్ వీటి సేవలను ప్రారంభించలేదు. అలా అంటే ఏ కంపెనీకి KYC వెరిఫికేషన్ కోసం వర్క్ చేయలేదు, వర్క్ మొదలు పెట్టలేదు. అలాగే ఇంటర్లింక్ ల్యాబ్స్ వాళ్ళకి ఓన్ ఎక్స్చేంజ్ కూడా రాబోతుందని ఆలోచన ఉంది. ఇది రావడానికి మేబీ 1-2 సంవత్సరాలు పట్టొచ్చు. అలాగే ఇందులో ఫండింగ్ గురించి మాట్లాడుకుంటే, గూగుల్ ఫండింగ్ చేసిందనే ఒక్క హైప్ వల్ల మాత్రమే ఇంటర్లింక్ ల్యాబ్స్ అనేది దీని హైప్ అనేది లక్షల కొలది మందికి దగ్గర చేసింది. గూగుల్ ఇన్వెస్ట్ చేయడం వల్లే మనం ఈరోజు ఇంటర్లింక్ ల్యాబ్స్ యొక్క యాప్ గురించి మాట్లాడుతున్నాం. సో ఇది ఇంటర్లింక్ నెట్వర్క్. నెక్స్ట్ మనం బిలియన్స్ నెట్వర్క్ యొక్క యాప్ గురించి మాట్లాడుకుందాం. బిలియన్స్ నెట్వర్క్ అనేది కూడా సేమ్ హ్యూమన్ వెరిఫికేషన్ యాపే. చెప్పాలంటే బిలియన్స్ నెట్వర్క్ అనేది ఇంటర్లింక్ ల్యాబ్స్ కన్నా ముందే రిలీజ్ అయ్యింది. చెప్పాలంటే ఇంటర్లింక్ ల్యాబ్స్ కన్నా ముందే బిలియన్స్ నెట్వర్క్ రిలీజ్ అయ్యింది. చెప్పాలంటే ట్విట్టర్లో ఇంటర్లింక్ ల్యాబ్స్కు
ఎంతమంది అయితే ఫాలోవర్స్ ఉన్నారో 1,00,000 మంది ఫాలోవర్స్ ఉన్నారో దానికి మించి 6 చెప్పాలంటే 6 లక్షల మంది బిలియన్ యాప్ యొక్క ఫాలోవర్స్ ట్విట్టర్లో ఉన్నారు. ఇది బేస్ నెట్వర్క్ అనే మైండ్నెట్ మీద పనిచేస్తుంది. అందరికీ తెలిసే ఉంటుంది. కాయిన్ బేస్ అనే ఒక ఎక్స్చేంజ్ ఉంది. ఇది బైనాన్స్ తర్వాత ప్రపంచంలో అతిపెద్ద ఎక్స్చేంజ్. ఆ ఎక్స్చేంజ్ వల్ల ఓన్ బ్లాక్ చైన్ అనేది బేస్. ఆ బేస్ నెట్వర్క్ మీదనే ఈ యొక్క బిలియన్స్ నెట్వర్క్ అనేది నిర్మితమై ఉంది. అలాగే ఆల్రెడీ ఈ బిలియన్స్ నెట్వర్క్ అనేది తన కేవైసీ సేవలను ప్రారంభించేసిందనమాట. ఆల్రెడీ మనం చెప్పాలంటే గత నెలలో క్యాంప్ అనే ఒక ఎయిర్ డ్రాప్ బైనాన్స్లో లిస్ట్ అయ్యింది. ఒక కాయిన్. ఆ కాయిన్స్ పంపిణీ చేయడంలో ఆ క్యాంప్ నెట్వర్క్ వాళ్ళు ఈ బిలియన్స్ నెట్వర్క్ యొక్క సేవలను వాడుకున్నారు. అంటే ఇది ఆల్రెడీ తన కేవైసీ వెరిఫికేషన్ సర్వీసెస్ని ప్రపంచమంతటా స్టార్ట్ చేసింది. సో ఇది ఆల్రెడీ యూజెస్లో ఉంటాం. మనం ప్రపంచం అనేది ఈ సేవలను ఉపయోగించుకుంటూ ఉంది. అలాగే ఇప్పటి వరకు బేస్ నెట్వర్క్ మోనాడ్ నెట్వర్క్ అయితే ఇప్పటి వరకు ఏ ఎయిర్ డ్రాప్ ఇవ్వలేదు. ఇంకా టెస్ట్ నెట్ దశలోనే ఉంది. కానీ బేస్ నెట్వర్క్ అలా కాదు. ఇప్పటి వరకు కొన్ని లక్షల కాయిన్లు బేస్ నెట్వర్క్ మీద రిలీజ్ చేయబడ్డాయి. అలాగే 10కి పైగా ఎయిర్ డ్రాప్స్ అనేటివి లాస్ట్ ఇయర్ ఇచ్చారు. ఎయిర్ డ్రాప్స్ అంటే అదే టెస్ట్ నెట్లో పాల్గొన్న వారికి 10కి పైగా ఎయిర్ డ్రాప్స్ అనేటివి లాస్ట్ ఇయర్ ఇచ్చాయి. ప్రతి ఎయిర్ డ్రాప్లో చాలామందికి $500, $1,000 దాకా బహుమతి పొందారు, రివార్డు పొందారు. అందులో నేను కూడా 1-2 ఎయిర్ డ్రాప్స్ చిన్న మొత్తంలో $100, $200 అలా పొందాను. అందుకనే నేను బేస్ నెట్వర్క్ యొక్క ప్రాముఖ్యతను వివరిస్తున్నాను మీకు. ఫార్కాస్టర్, బ్రెడ్ లాంటి ఎయిర్ డ్రాప్స్ వందల కొలది, వేల కొలది డాలర్లు ఎయిర్ డ్రాప్గా ఇచ్చాయి లాస్ట్ ఇయర్. ఆల్రెడీ సక్సెస్ఫుల్గా బిలియన్ నెట్వర్క్ యొక్క సేవలను ప్రపంచం యూజ్ చేసుకుంటుంది. అలాగే బిలియన్స్ నెట్వర్క్ కూడా కాయిన్ బేస్ ఎక్స్చేంజ్ ఉండటం వల్ల వీళ్ళకు ఓన్ ఎక్స్చేంజ్ అవసరం లేదు. కాయిన్ బేస్ ఇప్పటికే దాదాపు కోట్ల మంది ఫాలోవర్స్ని కలిగి వరల్డ్లోనే రెండో అతిపెద్ద ఎక్స్చేంజెస్గా ఉంది. సో బిలియన్స్ నెట్వర్క్ ఆల్రెడీ ఎక్స్చేంజెస్ సపోర్ట్ ఉంది. అలాగే ఇందులో టైర్ 1, టైర్ 2 ఓన్ కాయిన్ బేస్ ఎక్స్చేంజ్ వాళ్ళే ఇందులో ఫండింగ్ చేయడం వల్ల $20 మిలియన్. అలాగే పాలీ చైన్ అని టైర్ 1 ప్రాజెక్ట్, క్రిప్టో ఇండస్ట్రీలో పేరుగాంచిన పాలీ చైన్ అనే మరొక సంస్థ ఇందులో ఫండింగ్ చేయడం వల్ల అది టైర్ 1 ఇంతకుముందు అనేక సందర్భాల్లో అనేక సార్లు ఫండింగ్ చేసిన పాలీ చైన్ ఇందులో ఫండింగ్ చేయడం వల్ల దీనికి కూడా ఎక్కువ ప్రాముఖ్యత సంతరించుకుంది. కాబట్టి ఇంటర్లింక్ ల్యాబ్స్ చేసేవాళ్ళు మీకు కనుక టైం ఉంటే బిలియన్స్ నెట్వర్క్ కూడా ప్లేస్టోర్లో యాప్ ఉంది, డౌన్లోడ్ చేసుకొని ఐటీఎల్జీ మీరు ఏ టైంలో చేస్తున్నారో అదే టైంలో బిలియన్స్ నెట్వర్క్ చేయడానికి ప్రయత్నించమని చెప్పడానికి మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను. చెప్పాలంటే ఇంటర్లింక్ ల్యాబ్స్ కన్నా ముందే, కనీసం 3 లేదా 6 నెలల ముందే ఈ బిలియన్స్ నెట్వర్క్ కాయిన్ ఎయిర్ డ్రాప్ అనేది మనకు లభిస్తుంది. అలాగే ఇంటర్లింక్ ల్యాబ్స్ చేసే వాళ్ళకన్నా ముందే బిలియన్స్ నెట్వర్క్ ఎయిర్ డ్రాప్ అనేది మీరు పొందుతారు. కాబట్టి మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే బిలియన్స్ నెట్వర్క్ ఎయిర్ డ్రాప్ కూడా చెయ్యండి.